రేవంత్ రెడ్డి పాలనలో దూకుడు పెంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కేబినెట్ లో ఉన్న 6 ఖాళీలతో ఆయన ఏ పని చేయలేకపోతున్నారు. మిగిలిన వారు ఆయన కంటే కాంగ్రెస్ లో సీనియర్లు. అందుకే ఎవరైనా మాట వింటున్నారో లేదో తెలియటం లేదు. అందుకే కేబినెట్ లో ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల్ని భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఆశావాహులతో గట్టిగా పని చేయించడానికి వాటిని తాయిలాలుగా చూపించాలని ఆ ప్లాన్ అమలు చేశారు. అక్కడ చేయాల్సింది చేశారు. అది అయిపోయి నెలలు గడుస్తోంది. కానీ పట్టించుకున్న వారు ఉండటం లేదు. ప్రతి 2 వారాలకోసారి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. మంత్రివర్గ విస్తరణ గురించి గుర్తు చేసి వస్తున్నారు. కానీ అక్కడి నుంచి సమాచారం మాత్రం రావటం లేదు. ఇప్పుడు ఆ పదవుల భర్తీ అంత తేలికగా అయ్యే అవకాశాలు కనిపించటం లేదు. ఎందుకంటే ఒక్క రేవంత్ చాయిసే కాదు, సీనియర్లు కూడా తాము చెప్పిన వారికి పదవులు ఇవ్వాలని హైకమాండ్ వద్దకు సిఫారసులతో వెళ్తున్నారు. కులాలు, మతాలు, జిల్లాల సమీకరణాలు చూసుకుని రేవంత్ రెడ్డి 6 పేర్లతో హైకమాండ్ కు రిపోర్ట్ ఇచ్చారు. అయితే కోమటిరెడ్డి, బట్టి విక్రమార్క కూడా కొన్ని పేర్లనిచ్చారు. అవన్నీ వేర్వేరుగా ఉండటంతో ముందు ఏకాభిప్రాయానికి రావాలని హైకమాండ్ సూచించింది. దీంతో మంత్రి పదవుల భర్తీ ఇప్పటికిప్పుడు లేనట్లేనని గుసగుసలు ప్రారంభమయ్యాయి. రేవంత్ చెప్పిన వారికే మంత్రి పదవులు ఇస్తే సీనియర్లు అసంతృప్తితో ఉంటారు. బట్టి, కోమటిరెడ్డి చెప్పిన వారికి ఇస్తే సామాజిక, జిల్లాల సమీకరణాలు దెబ్బతింటాయి. ఇలా అనేక సమస్యలు ముంచుకొస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు, రాష్ట్రాల ఎన్నికలు, ఇలా ప్రతిసారి ఏదో ఓ కారణంతో వాయిదా పడుతోంది. జనవరిలో కూడా అలాంటి అవకాశం లేదని చెబుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ వ్యవహారాల దీపాదాస్ మున్షి రేవంత్ చెప్పిన పేర్లను మంత్రులుగా ప్రమాణం చేస్తే పార్టీపై ఆయనే పట్టు పెంచుకుంటారని, ఆయనకు అంతకు మించి ప్రాధాన్యం ఇవ్వొద్దని నివేదికలు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో రేవంత్ రెడ్డి వర్గం ఆమె తెలంగాణ సమాంతర పాలన చేస్తున్నారని రివర్స్ ప్రచారం ప్రారంభించారు. ఇటీవలే ఆమెను ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగిస్తున్నారన్న ప్రచారం కూడా ప్రారంభించారు. కానీ అలాంటి సంకేతాలను కాంగ్రెస్ హైకమాండ్ ఇవ్వటం లేదు. అదే సమయంలో నామినేటెడ్ పోస్టుల వ్యవహారము తేలటం లేదు. ఎన్నికలకు ముందు కొంతమందికి నామినేటెడ్ పోస్టులు ప్రకటించారు. ఇప్పటికీ జీవో రిలీజ్ చేయలేదు. వాటికే అధికారిక హోదా ఇవ్వకపోతే కొత్తవి ఎప్పుడు భర్తీ చేస్తారోనని కాంగ్రెస్ క్యాడర్ టెన్షన్ పడుతోంది. అధికారంలోకి వచ్చి నెలలు గడిచిపోతున్నాయి, కానీ కష్టపడిన దానికి ఫలం మాత్రం దక్కటం లేదని ద్వితీయ శ్రేణి నేతలు ఫీల్ అవుతున్నారు. అటు ప్రభుత్వంతో పాటు ఇటు పార్టీలో కూడా రేవంత్ కు పెద్దగా పలుకుబడి కనిపించటం లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.